18వ అధ్యాయం సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము. ఓ మునిచంద్ర, మీ దర్శనము వలన ధన్యుడనైతిని. సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి, గురువు అన్న దైవము సమస్తము మీరే. నా పూర్వ పుణ్య ఫలితములనే కదా మీ బోటి పుణ్యపురుషులను సాంగత్యము తటస్థించెను. లేనిచో నేను మహాపాపినని మహారణ్యములో ఒక మొద్దుబారిన చెట్టు నయుండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా. మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కిరణ్యములో తరతరాలుగా చెట్టు రూపము ఉండవలసినదే కదా. అట్టి నేనెక్కడ, మీ దర్శన భాగ్యం ఎక్కడ, నాకు పద్గతి ఎక్కడ, పుణ్యఫల ప్రదాయగు ఈ కార్తీక మాసం ఎక్కడ, పాపాత్ముడగు నేనెక్కడ, ఈ విష్ణాలయమందు ప్రవేశించుడెక్కడ అన్నీయును దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మాలను మానవుడెట్లు అనుభవించవలయునో దాని ఫలమెట్టిదో విశదీకరింపుడు అని ప్రార్థించను. ఓ ధనలోభ, నీవడిగిన ప్రశ్నలన్నీ మంచివే అని అందరికీ ఉపయోగార్థమునటివి కాన వివరించెదను, శ్రద్ధగా ఆలకింపుము. ప్రతి మనుజుడు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగుట చేత సత్కర్మము చెయ్యవలనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మనాచరించి వాటి ఫలము పరమేశ్వరార్పితమునరించిన జ్ఞానం కలుగును. మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటిని ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మాలను ఆచరించిన వ్యర్థమగును. అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగా, వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుగాను, అనగా నీ 3 మాసముల ఎందునను తప్పక నదిలో ప్రాతకాల స్నానమును చెయ్యవలెను. అటుల స్నానములాచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్యచంద్రగ్రహణ సమయములందును తదితర పుణ్యదినములయందు స్నానము చేయవచ్చును. ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనం, సూర్య నమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించిన వారికి చతుర్వేద పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసములో సమానమైన మాసము వేదములతో సరితూగ శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతియు, భార్యతో సరితూగు సుఖమును, ధర్మముతో సమానమైన మిత్రుడును, శ్రీహరితో భార్యతో సరితూగు సుఖమును, శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుడు. కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు 1,000 యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగిరసుడు చెప్పగా విని మరల ధనలోభుడు ఇట్లు ప్రశ్నించెను. ఓ మునిశ్రేష్ఠ, చతుర్మాస వ్రతమును చెప్పితిరి. ఏ కారణం చేత దానిని ఆచరించవలెనో ఇదివరకెవ్వరైనా నీ వ్రతమును ఆచరించి ఉన్నారా? ఆ వ్రతము యొక్క ఫలితమేమి? విధానమెట్టిది? సవిస్తరంగా విశదీకరింపుడని కోరెను. అందులకు అంగిరసుడిటు చెప్పెను. ఓయి వినుము. చతుర్మాస వ్రతముగా శ్రీ మహావిష్ణువునకు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున ఫలసముద్రము శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఆ 4 మాసములచే చతుర్మాసం అని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి ఏకాదశి అని, కార్తీక శుద్ధ ఏకాదశి,
ఉత్తాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చతుర్మాస వ్రతమని పేర్లు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జపతపాది సత్కార్యాలు చేసినతో పుణ్యఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని కాన ఆ సంగతులు నీకు చేయుచున్నాను. తొలి కృతయుగంబున వైకుంఠమందు గరుడాధ్వందాది దేవంతం చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్భావుండును కోటి సూర్య ప్రకాశమనుండును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకుళిత హస్తములతో నిలబడి ఉండెను. అంత శ్రీహరి నారదుని గాంచి ఏమి తెలియని వాని వలె మందహాసములతో నిట్లనెను. నారద, నీవు క్షేమమే గదా? త్రిలోక సంచారమైన నీకు తెలియని విషయములు లేవు. మహానుభావులు సత్కష్టానుష్ఠానములు మెట్టి విఘ్నములు లేక సాగుచున్నావా? మానవులందరూ వారికి విధించబడిన ధర్మములను ఆచరించుచున్నారా? ప్రపంచముననే అరిష్టములు లేకయున్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాను. అంత నారదుడు శ్రీహరిని ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవ, ఈ జగంబున నీవెరుగని విషయములు లేవు. అయినను నన్ను మటుచే విన్నవించుచుంటివి. ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమను విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు. వారెట్లు విముక్తులగుదురో ఎరుగలేకున్నాను. కొందరు భుజించకూడదని పదార్థములు భుజించుచున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తిగాక మునుపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనింద పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సంతృప్తితో పురాణాత్ముల లోనర్చి రక్షింపుమని ప్రార్థించను. జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గంధద్వాది దేవతలతో వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమంతయు తన దయవలోకమున రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలతో పరీక్షించుచుండెను. పుణ్యక్షేత్రములు, పుణ్యనదులు, పుణ్యశ్రమలు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని కాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండిరి. కొందరు ఈ ముసలివాడిని మనకేమి పని అని ఊరకుండేరి. కొందరు గర్విష్ఠులైరి, మరికొందరు కామార్థులైరి. శ్రీహరిని కన్నెత్తి ఆయనను చూడకుండిరి. వీరందరినీ భక్త వత్సలుడుగా శ్రీహరిగాంచి వీరినెట్లు తరింపజేతువా అని ఆలోచించుచో ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గదా పద్మ కౌస్తుభ వనమాల ధ్యాలంకారయుతుడై నిజరూపము ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికరముగు నైమిషారణ్యముతో వెడలెను. ఆ వనమందు తపస్సు చేసుకుంచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమంలో కరుదెంచిన సచ్చిదానంద స్వరూపమడుగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రాణమిల్లి అంజలి ఘటించి ఆది దైవములకు లక్ష్మీనారాయణులు నిల్లు స్తోత్రము గావించిరి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన ప్రదుషం సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధ్యార్థగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవాన్ వనితాం లోకైకదీపాంకురం.
लक्ष्मी क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीपूतसमस्तदेववनितां श्लोकैकदीपाङ्कुरं श्रीमन्मन्दकटाक्षलब्धा विभवद्गोनोन्दा गङ्गाधरां श्रीकां त्रैलोक्यकुटुम्बीनां सरसिजां वन्दे मुकुन्दप्रियाम्। अष्टाध्यायము 18వ రోజు పారాయణం సమాప్తం.